టీడీపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బీజేపీ పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి? ఒక మోసపూరితమైనటువంటి వేదికగా నాకు కనిపించింది. నిజంగానే బీజేపీ పార్టీ బీసీలకి అవకాశం ఇస్తుందా? మోడీ గారు బీసీ కులాలకు చెందినటువంటి వారు, ఓబీసీ అతను, ఉపరాష్ట్రపతి బీసీ. ఈ రోజు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకే అవకాశం ఇస్తుందనే మాటలు నిజమేంత? బీజేపీ పార్టీ పొలిటికల్ స్ట్రీమ్ లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. దేశ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ పని చేసుకుపోతుంది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పుడు మీ అనుభవం, మీ ప్రయాణం? పిండి ఉంటే రొట్టెలు చేస్తాం. నాకు పిండి కేసీఆర్ ఇయ్యంది, నేను రొట్టెలు ఏడ చేయాలి జనాలకి? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి క్వశ్చన్ చేసేలా ఉంటదా? అలాంటి వాళ్ళు ఉన్న పదవి పోతుంది క్వశ్చన్ చేస్తే. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద కేటీఆర్ గారి పోరాటం అపరిపక్వత చెందినటువంటి నాయకుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? టిఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన, ఇవి కదా కోరుకుంది ప్రజలు. కేటీఆర్ గారి మీద ఒక చదువుకున్నోడిగా, నేను పదే నేను చదువుకున్నా, నాకే ఇంగ్లీష్ వచ్చి అంటావు కదా, ఇన్ని క్వాలిఫికేషన్స్ నువ్వే చెప్పుకుంటావు, వాటిని ప్రజలకు ఉపయుక్తంగా పనిచేయాలి. హాయ్ హలో నమస్తే, నేను సహనా, వెల్కమ్ టు ఎల్ న్యూస్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మొదటి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత బీజేపీ పార్టీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ గారితో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం. నమస్కారం సార్, మీ రాజకీయ ప్రయాణం టీడీపీ పార్టీతో మొదలు పెట్టారు. టీడీపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆ రోజుల్లో విద్యార్థి దశలో నేను కొంతకాలం ఇంటర్మీడియట్, అప్పుడంతా తెలియని అడలసెన్స్ ఏజ్ కదా, ఇంటర్మీడియట్ లో కొంతమేరకు ఏబీపీలో కొంతమేరకు పనిచేస్తూ తెలుగు విద్యార్థి, టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, తెలుగు విద్యార్థి అని ఎన్టీ రామారావు టైంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధ విద్యార్థి విభాగం, దానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం. ఆ తర్వాత కాప్రా మున్సిపల్ చైర్మన్గా కొంత అవకాశం కోసం పార్టీ మాట్లాడింది, కానీ ఆ రోజు ఆ పరిస్థితులలో చేయలేకపోయినాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దశలో మొదటి నుండి మా ఇంట్లో ఫాదర్ టీచరు, అనేక మంది నాయకులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయుడు అక్కడ భువనగిరిలో, నేటివ్ స్థలంలో, ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత మేరకు నా మీద ప్రభావం చూపించడం. ఆ తర్వాత తెలంగాణ గురించి పదే డిస్కషన్స్ వింటూ ఉండడం. ఒక లాయర్గా కూడా నాకు అవగాహన, కొంత మ్యాచ్యూరిటీ వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ గురించి ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితున్నాయి. నేను లా ప్రాక్టీస్ చేస్తుండగానే 2001లో తెలంగాణ ఉద్యమం కోసం మా గురువు, ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ సురేందర్ రెడ్డి గారని పొలిటికల్ గురువు, వారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పార్టీ పెడతా ఉన్నారు. పొలిటికల్ సిస్టంలో తెలంగాణ తీసుకొద్దాం, ఉద్యమ స్వభావంతోనే ఉంటే గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, సో అహింసా మార్గంలో కొంత మేరకు దీన్ని చేసేలా ఒక పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి వల్ల పార్లమెంటు చట్టసభలలో బిల్లు పెట్టాల్సినటువంటి అంశం కాబట్టి ఆ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించే విధంగా ఒక పార్టీ స్థాపించబోతా ఉన్నాడు, నువ్వు రావాలి అని చెప్పి వారు అన్నప్పుడు వెంటనే తెలంగాణ పట్ల మరి మొదటి నుండి నాకు ఒక రకమైన ఉన్నది కాబట్టి దాంట్లో టిఆర్ఎస్ పార్టీలో డే 1 నుండి మేము పనిచేస్తా పోతా ఉన్నాం. డే 1 అనొచ్చు, ప్రిపరేషన్ పార్టీ ఏర్పాట్ల కంటే ముందు నుండే మేము దాంట్లో భాగస్వాములమైన. జలదృశ్యంలో పార్టీ మొదలు పెట్టినారు. మీరు జలదృశ్యంలో ఫోటో చూస్తే కనుక ఆ ఫస్ట్ ఫోటోలో చాలా మంది ముందు వరుసలో చనిపోయినారు, నేను కనిపిస్తాను మీకు ఆ ఫోటోలలో. సో నాయి నరసింహారెడ్డి గారు ఉన్నారు, తర్వాత వారు జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, అనేక మంది ముందు వరుసలో ఉంటారు, వాళ్ళందరూ పాపం చనిపోయినారు. సో ఆ ఫోటోలో నేను ఉంటాను. సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ప్రక్రియ ద్వారా తీసుకురావాలని ఆ పార్టీలో చేరడం జరిగింది. రాజకీయాల కోసమే అని కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్య ఉద్దేశంతో మేము ఆ రాజకీయ పరంగా తిరగడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా 2 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని వీడి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బీజేపీ పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి? గుడ్ క్వశ్చన్. మీరు అనేక మంది కూడా నన్ను అదే భావిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు డిబేట్స్లలో, నేను మీడియా స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా పీక్ సమయంలో మీడియాలో చాలా స్పేస్
మరి నాకు అవకాశాలు దొరికినాయి. తద్వారా రేవంత్ రెడ్డి గారితో కూడా ఆపోజిట్ సైడ్ డిస్కషన్స్ చేయడం, తద్వారా ఆయన కూడా నాకు పరిచయం ఉండడం, టిఆర్ఎస్ లో కూడా వారు కొద్ది కాలం పనిచేసినప్పుడు పరిచయం ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పెక్టే ఉంటుంది నన్ను. ఆయన ఇది ఉన్నా ఇప్పటికీ సీనన్న బాగున్నావా అని అడుగుతాడు. అతను సీఎం అయినాక కూడా అసెంబ్లీలో తారసపడ్డప్పుడు సీనుబాయ్ బాగున్నావా అని చెప్పి నన్ను బందలియడం జరిగింది. ఈజ్ ఏ గ్రేట్ లీడర్. అంటే భేషజాలకు పోకుండా, ఫోజులు కొట్టకుండా మాలాంటి వాళ్ళని పలకరిస్తూ పోయినారు అసెంబ్లీలో. అయినా నేను బీజేపీకి ఎందుకు వచ్చాను అనేది ఇక్కడ చాలా మందికి తెలుస్తున్నటువంటి ప్రశ్న. రేటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ, నేనేం పైరవికారు కాదు, పైరవికారులకు ప్రభుత్వం అవసరం. సో నేను పైరవికారు ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. ఎస్, నా లక్ష్యం, జీవిత లక్ష్యం చట్టసభలలో ఇప్పటి వరకు కాలు పెట్టినటువంటి, అడుగు పెట్టినటువంటి అనేక కులాలు ఇంకా ఉన్నాయి. ఓన్లీ ఒక 2-3 కులాలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేటి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఒక 2-3 కులాలకు చెందిన వారే అక్కడ ఉంటే గనక ఈ ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? ఇంతమంది యొక్క సామాజిక వర్గాల యొక్క అభివృద్ధి ఎట్లా చర్చింపబడతాయి, వారికి ఉన్న సమస్యలు ఎట్లా చర్చింపబడతాయి, వాళ్ళకి అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం దొరకాలి కదా అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం మొదటి నుండి రాజకీయాలలో. అందులో ముఖ్యంగా నేను పుట్టినటువంటి సామాజిక వర్గం కూడా 75 ఏళ్లలో చట్టసభలలో అడుగుపెట్టినటువంటి కులానికి చెందిన వాడిని కాబట్టి నా జీవిత లక్ష్యంగా చట్టసభలలో అడుగుపెట్టాలనే ఒక కాంక్షతో నేను రాజకీయపరమైన కాంక్ష. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మేము కష్టపడ్డాం. ఆ రోజు పదవులు ఆశించలేదు. ఆ రోజు ఏ పదవులు వస్తాయో, ప్రభుత్వాలు వస్తాయో, ఈ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతామనో మొదలు పెట్టలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం గురించే వెళ్ళినాం. సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ జీవిత లక్ష్యం వైపు అడుగులేయడానికి నేను ప్రయత్నం చేశాను. దానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక మోసపూరితమైనటువంటి వేదికగా నాకు కనిపించింది. జనరల్ గా ప్రాంతీయ పార్టీలు గతంలో తెలుగుదేశం కానీ ఇంకోటి కానీ కొంతమంది నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా కొన్ని రాజకీయ పార్టీలు వెలిసినాయి. ఎన్టీ రామారావు గారి టైంలో చదువుకున్న యువకుడు కనిపిస్తే చాలు, ఏ కులమని చూడలేదు, ఆయనకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈయన పెట్టుబడిదారుడా, ఈయనకు పార్టీకి డబ్బులు ఇస్తాడా, అవన్నీ ఏం చూడలేదు. సో అట్లా రాష్ట్రానికి గొప్ప గొప్ప నాయకులు ఆ రోజు రాష్ట్రం, దేశంలో కూడా స్పీకర్లుగా అందించింది ఆనాటి పార్టీ. కానీ నేడు టిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు నేటి బిఆర్ఎస్ పార్టీ, సో దాంట్లో మాత్రం నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా కనిపించట్లేదు. నేను ఒక రోజు టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో రాష్ట్ర సెక్రటరీగా నేను కూర్చొని ఉన్నా ముందు వరుసలో. ఒక చిట్టి మీద రాసి కూడా నేను కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏమన్నానంటే, మీలాంటి చరిస్మాటిక్ నాయకులు మేము ఎవరిని నిలబెడితే వాళ్ళు గెలుస్తారు అని చెప్పి ఒక భావనలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే చాలు గెలిచిపోతారనే భావన ఉంది. మీరు కూడా చెప్తా ఉన్నారు ప్రసంగాలలో మీ ఫోటో పెట్టుకుంటే గెలుస్తారని. మరి అటువంటప్పుడు మాలాంటి వాళ్ళని కూడా కొంతమందిని అకామిడేట్ చేయాలి కదా సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. కానీ తీరా ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఆయన కూడా పెట్టుబడిదారులని, గెలుపు గుర్రాల పేరుతో పార్టీకి పనిచేయని వాళ్ళని, ఉద్యమంలో పనిచేయ వాళ్ళని, లేదా తెలంగాణని దోచుకున్న వాళ్ళని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వాళ్ళని, లేదా రాజకీయాలలో కబ్జాలు లేదా పెట్టుబడులను పెంచుకున్నటువంటి వాళ్ళని రాజకీయాలు ఉపయోగించుకొని, అటువంటి మొత్తం చెడు ఏదైతే రుగ్మతలు ఉన్నాయో అటువంటి వాళ్ళనే నాయకులుగా ఆయన టికెట్లు ఇవ్వడం, గెలిపించుకోవడం, వాళ్ళనే మంత్రులు చేయడం. మీకు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ సంబంధించినటువంటి వైద్యం లేదా ప్రభుత్వ పరంగా విద్య, ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే ప్రైవేటు విద్యా కళాశాలలు ఉన్నాయన మంత్రిగా మారితే ప్రైవేటు విద్య పెంపొందింపజేస్తాడా, ఆయన గవర్నమెంట్ విద్య పెంపొందింపజేస్తాడా? లేదు, వైద్య రంగంలో ప్రైవేటు వైద్యాలు ఉన్నటువంటి బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళకి మంత్రులను చేస్తే ప్రైవేటు వైద్యం పెరుగుతుందా, లేదా కార్పొరేట్ వైద్యం పెరుగుతుందా, లేకపోతే ప్రభుత్వ వైద్యం పెరుగుతుందా? సో ఎక్కడో మూలాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా, తెలంగాణ కోటలో కూడా ఆంధ్ర ప్రాంతం చెందిన వారిని మంత్రులుగా చేస్తా ఉన్నారు. ఇరిగేషన్ లో అన్యాయం జరుగుతూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితిని మనం పెట్టినాం. మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీ గాలి వీస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎవరు నిలబడ్డా గెలుస్తున్నప్పుడు, అప్పుడు పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన వారికో, లేదా ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడనటువంటి వాళ్ళకో, లేదా నీ వెన్నంటి ఉన్నటువంటి అనేక మంది, ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగాలకు వెరిసి నీతో ప్రయాణం అటుకులు బుక్కో, నువ్వే చెప్తా ఉంటావు కదా, అటుకులు బుక్కినాం మేము, పల్లెరుగాయల మీద నడిచినాం. మరి ఆ పల్లెరుగాయల మీద నడిచిన వెనకాల నడిచినటువంటి నాయకులను, కార్యకర్తల్ని గుర్తించకుండా ఆ రోజు వ్యాపార సంస్థలు కలిగినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, పార్టీ అంతా డబ్బులు సంపాదించుకోవడానికి
పరమావధి, రాష్ట్ర పార్టీ కార్యాలయాల నిర్మాణం, ఓకే రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణం, ఆ కార్యాలయాలు ఎవరికి ఉపయోగపడాలి? సో ఆ రకంగా మొత్తం కూడా పార్టీ డబ్బుల మయంలో పడిపోయింది, డబ్బులు ఆర్జించడంలో పడిపోయింది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా డబ్బులు సంపాదిస్తే వాళ్ళు ఒకసారి అంటుండేది అవన్నీ పనిచేది సోషల్ సైన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఏముండే రాజకీయాలలో. వారి మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు గెలుపు గుర్రాలే ముఖ్యం, అంత డబ్బులతో పెట్టేస్తే మేము ఏదైనా చేయగలుగుతాం, డబ్బులతో ఓట్లు కొందాం. ఈ మధ్య కాలంలో ఓటర్లందరూ కూడా డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తున్నారు, ఓటుకు 5,000 ఇద్దాం, 6,000 ఇద్దాం. ఈ రకమైన సంస్కృతిని టీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తూ పోయింది. సో మొదటి కాలం 5 ఏళ్ళు చూసాం, వాళ్ళలో మార్పు వస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది, దాని అభివృద్ధి కోసమే మేము వారిని వెన్నట్టి నడిచినాం. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలలో కూడా మొత్తం తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని, మొత్తం పైరవికారులని, మొత్తం లంచగొండ్లని, తర్వాత అవినీతి పరులని వెనుకేసుకొని వాళ్ళనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేయడంలో మేము అందరం కూడా మొదటి నుండి ఉన్నటువంటి వాళ్ళం. కొంత బాధకు గురై అనివార్య పరిస్థితులలో మేము పార్టీ మారి బీజేపీ వైపు ఎందుకు వచ్చినామంటే, ఒకవైపు బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం జరిగింది చాలా స్పష్టంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు, అటు టీఆర్ఎస్ పార్టీ అయితే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని ఆయన మొత్తమే చేయలేవట్టేసిండు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు చట్టసభలు ముఖం చూడని నాయి బ్రాహ్మణులకి, పద్మశాలీలని, రజకులని, కుమ్మర్లని, మేదర్లని, అనేక వృత్తి కులాలకి నేను ఎమ్మెల్యేలు అన్నిటికీ అవకాశం ఇస్తాను, ఎమ్మెల్సీలు ఇస్తా, గవర్నర్ కోటాలు ఇస్తా, ఒకవేళ పోటీ చేయలేనటువంటి కులాలు ఎవరైనా ఉంటే వారిని నేను ఎమ్మెల్సీ రూపంలో చట్టసభలలోకి తీసుకొస్తా అని చెప్పి కులాలనే మోసం చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్ ముద్రపడిపోయింది. మరి ఈ దశలో బీజేపీ అక్కడ ఒకవైపు దేశంలో ప్రధానమంత్రిగా బీసీఏ మోడీ రూపంలో ఉండడం, ఆ తర్వాత బీసీ కమిషన్, ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో చట్టబద్ధత కాన్స్టిట్యూషన్ ఇది సంస్థగా దాన్ని మార్చడం అనేది బీజేపీ చెయ్యడం, ఒకవైపు 27 మంది మంత్రుల్ని జనాభా ప్రాతిపదికన మంత్రులు, కేబినెట్ మంత్రుల్ని చేయడం, ఇక్కడ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తాననడం, ఆ తర్వాత పార్టీ అధ్యక్షులుగా అనేక మంది బీసీ నాయకులు కూడా గతంలో బండి సంజయ్ రూపంలో అనేక మంది పనిచేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా అయ్యేటటువంటి వాళ్ళ పేర్లలో కూడా బీసీ నాయకులు ఉండడం. మొన్న జరిగిన ఎంపీ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ఎంపీలు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, మొత్తమే వాళ్ళు చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే మొదటి నుంచి ఆయన ఆధిపత్య కులాలు, పెట్టుబడిదారులు ఆ మాయలో ఉన్నారు. బీజేపీ మాత్రమే అత్యధిక శాతం బీసీలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నన్ను ఒక ఓబీసీలకు చెందినటువంటి నాయకుడిగా ఇప్పటి వరకు ఆ కులాల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రావాలి, రాజ్యాధికారంలో కూడా వాటా సాధించాలి, ఎకనామికల్ గా కూడా వాళ్ళు డెవలప్ కావాలి, విద్యాపరంగా డెవలప్ కావాలి అని అన్నప్పుడు నాకు బీజేపీ ఒక మంచి వేదికగా కనిపించి నేను ఈ బీజేపీ వైపు ఆకర్షితున్నాయి, దీంట్లో చేయడం జరిగింది. తాడూరి శ్రీనివాస్ గారు, తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసమే బీజేపీ పార్టీలో చేరానని గతంలో అన్నారు, ఇందాక మీరు కూడా అన్నారు. నిజంగానే బీజేపీ పార్టీ బీసీలకి అవకాశం ఇస్తుందా? డెఫినెట్ గా ఆల్రెడీ ఇచ్చిన సంఘటనలే చెప్పాను కదా. సీఎం గా పదవి నేను చెప్తాను. ఉదాహరణకి ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు మొట్టమొదటగా బీసీ చెప్పడం వేరు, ఇవ్వడం వేరు కదా. ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు బీసీ కులాలకు చెందినటువంటి వారు, ఓబీసీ అతను. ఆ తర్వాత మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ చూసినట్టయితే ఒక సామాన్యమైన ఆదివాసీ మహిళ, వారిని ప్రెసిడెంట్ చేసినారు. ఉపరాష్ట్రపతి బీసీ ఈ రోజు రాజ్యసభలో ఇప్పుడు ఉన్నటువంటి వారు అధ్యక్షులు. సో అదే రకంగా బీసీ నేను చెప్పిన కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఆ తర్వాత మీకు చూసినట్టయితే మంత్రుల్ని అత్యధిక శాతం ఇవ్వడం, ముఖ్యమంత్రుల్ని కూడా 13 రాష్ట్రాలలో ఉంటే ఇవాళ 7-8 మంది బీసీ ముఖ్యమంత్రుల్ని చేయడం, ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాం కదా. దీంట్లో శశబిషలు లేకుండా మా పార్టీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా వారి యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు, విశ్వకర్మ యోజన, ఇవాళ ఏ కులం వారినైనా ఓబీసీ వాళ్ళని అడగండి విశ్వకర్మ యోజన గురించి చెప్తా ఉంటారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో మందకృష్ణ మాదిగ గారు ఏ రకంగా వారు బీజేపీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. ఇలా రాజ్యసభ మెంబర్ గా ఆర్ కృష్ణయ్యకి మళ్ళీ మేము చోటు కల్పించినాం. ఆయన మంచి కొన్నేళ్ల నుంచి ఓబీసీలకు ఇక్కడ పోరాటం చేస్తూ ఒక ఐకాన్ గా ఉన్నటువంటి వారికి మరి సాధ్యమా? అటువంటి రాజ్యసభ పదవిని ప్రాంతీయ పార్టీలు అయితే ఏ పెట్టుబడిదారునికో ఏ ఇండస్ట్రియలిస్టుకో అమ్మేసుకుంటారు కదా. మీరు చూడండి, మా టీఆర్ఎస్ పార్టీలో
హెటిరో డ్రగ్స్ ఓనర్కి, లేకపోతే వెంకటరామరెడ్డి అనే రాజ్ పుష్పక్ అనే బిల్డర్స్కో, లేకపోతే ఇంకొవరికో ఈయన మల్లారెడ్డి మంత్రి పదవిని విద్యాసంస్థల కబ్జాలు చేసే ల్యాండ్ లార్డ్కో, పల్లారాజేశ్వరరెడ్డి ఏ రకమైనటువంటి విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా వారు చేసినారు. కానీ బీజేపీ పార్టీ ఒక్కటే అతి సామాన్యులు కూడా ఈరోజు గవర్నర్లుగా ఎంతమంది, దత్తాత్రేయ గారు బీసీ కాదా? సో గవర్నర్గా పార్టీకి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వారిని కూడా గుర్తిస్తారు. దీంట్లో రెండు భూమికలు ఉన్నాయి బీజేపీలో. పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన వారిని గుర్తిస్తారు, దాంట్లో ఓబీసీలను కూడా గుర్తిస్తారు. దీంట్లో పెట్టుబడిదారులు కూడా అవసరం లేదు, సింపుల్ కార్యకర్త అయి ఉంటే చాలు. సో అది ఈ పార్టీ పట్ల ఆకర్షితులు అవడానికి నాకు అంటే మేజర్ గా ఆ నిర్ణయం తీసుకోవడానికి, నేను కాంగ్రెస్ వైపు పోకపోవడానికి, అధికారం వైపు పోకుండా, సో ఇక్కడ కష్టపడి పైకి వద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడ కష్టాన్ని నమ్ముకున్న వాడిని, పెట్టుబడులు లేనటువంటి వాడిని కాబట్టి కష్టంతో సర్వీస్ ఇచ్చి పార్టీలో క్లెయిమ్ తెచ్చుకునేటటువంటి ఒక ఆ యొక్క ఆలోచనతో నేను ఈ పార్టీలో జరగడం జరిగింది. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకే అవకాశం ఇస్తుందనే మాటలు నిజమే? అట్లేం లేదండి, అసలు అట్లా అందరు అనుకుంటారు. కానీ బీజేపీ పార్టీకి మెయిన్ ఫ్రేమ్ లో కనిపించే కార్యకర్తలే అవుతున్నారు కదా. ఇప్పుడు మన రాష్ట్రం మీకు ఈజీగా పేర్లు చెప్తే అర్థమవుతాయి కాబట్టి చెప్తా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్, ఈరోజు వారు ఆల్ ఇండియా పార్లమెంటరీ కమిటీలో మెంబర్ అయినారు. తర్వాత ఈటెల రాజేందర్ గారు మనం వస్తే వారిని ఎంపీ టికెట్ ఇవ్వడం, అక్కడ 2 ఎమ్మెల్యే సీటులో పోటీ చేసేటటువంటి అవకాశాలు ఇవ్వడం, రఘునందన్ గారు టీఆర్ఎస్ లో పనిచేసి వెళ్ళిన వారికి ఇచ్చినారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, బూర నరసయ్య గౌడ్ గారు డాక్టర్ మా పార్టీ నుండే వెళ్ళినారు. ఎక్కడ వీళ్ళు ఆ పార్టీకి అక్కడే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కాదు కదా. సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ అని కాదు, దేశ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ పని చేసుకుపోతుంది. అందరూ ఉంటారు వారి భావజాలానికి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటాయి సంస్థలు. విశ్వ హిందూ పరిషత్ ఉంది, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. బీజేపీ పార్టీ పొలిటికల్ స్ట్రీమ్ లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఏబీపీ ఉంది, విద్యా సంస్థలలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద పోరాటాలు చేస్తారు, విద్య మీద వాళ్ళు అవగాహనతో పోరాటం చేస్తూ ఉంటారు. సో కార్మిక సంఘాలు ఉంటాయి, బిఎంఎస్ రూపంలో వారి పని వాళ్ళు చేసుకుంటారు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ బీజేపీ పార్టీ చేస్తుంది. దీంట్లో అందరికీ అవకాశాలు ఉంటుంది. అబ్దుల్ కలాం గారిని ఎన్డీఏ మరి నియమించింది, మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తారా, లేదు బీజేపీ పార్టీకి పనిచేస్తారా? అంటే ఇంటెలెక్చువల్స్ ని కూడా గుర్తిస్తారు. బీజేపీ అనేది మిక్స్చర్. మనకు ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక రైస్ లో ఒక 10 కూరలు డిఫరెంట్ గా పెట్టుకొని తినడం ఒక ఎత్తు ఉంటుంది. కిచడీ అని అన్ని కూరగాయలను వేసి అన్నంలో వేసి కూడా తింటాం, ఏదైనా ఈక్వల్ గా ఉంటుంది. బీజేపీ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయండి. సో ఆల్ టైప్ ఆఫ్ పీపుల్, ప్రొఫెసర్స్ ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు. బీజేపీ పార్టీ అనేది అందరి పార్టీ. ఎంబీసీ కార్పొరేషన్ స్థాపించడానికి మీరు పడిన శ్రమ ఎలాంటిది? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించడానికి మీకు పూర్తిగా అధికారం ఇచ్చిందా? గుడ్ క్వశ్చన్. మీరు చాలా రోజుల తర్వాత మెయిన్ మీడియా కూడా నన్ను ప్రశ్నలు, ఏదో రొటీన్ ప్రశ్నలు అడిగినారు. మీరు చాలా చక్కటి ప్రశ్న. ఇది చెప్పుకోవడానికి కూడా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మనసు విప్పి కొంత చెప్తాను నేను పడినటువంటి ఇబ్బందులు. కేసీఆర్ గారు, సరే నేను ఒక అడ్వకేట్ని, పార్టీలో సుదీర్ఘంగా పోరాటం చేసిన వాడిని, ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాను, ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, లేదు ఆయన ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. ఆ ప్రకటన నేను టీవీలో చూశాను ఆ రోజు, ఎంబీసీ చైర్మన్ గా నియామకం. ఆ తర్వాత వారిని కలిసి థ్యాంక్స్ చెప్దామన్నా నాకు మళ్ళీ కలవలేదు ఒక 4 రోజుల వరకు. ఆ తర్వాత నేను నా పని, అందరూ జనాలు రావడం, ఇంటికి కలవడం మొదలైంది. ఆ తర్వాత ఆఫీస్ ఎక్కడ, నన్ను ఎవరు పిలుస్తారు, ఏం చేస్తారు, ఎట్లా పోవాలి అని అన్నప్పుడు నేనే వెళ్ళి సెక్రటరీకి ఆ జీవో తీసుకొని నేనే ఆ ఆఫీస్ ఎక్కడ ఉంటుందని ఆనాటి బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగితే, సార్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషనే లేదు ఈ రాష్ట్రంలో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు, దానికి ఏం లేదు సెటప్, మేము కొత్తగా తయారు చేయాలి అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అందులో ఈ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ అన్ని కార్పొరేషన్లు కోఆపరేటివ్ యాక్ట్ కింద ఉంటాయి. కోఆపరేటివ్ యాక్ట్ అంటే కొద్దిగా ఈజీగా వర్క్స్ అవుతా ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రికగ్నిషన్ తెచ్చుకోవాలి కార్పొరేషన్. ఆ తర్వాత దాంట్లో డైరెక్టర్స్ ఉండాలి, డైరెక్టర్స్ అందరూ ఒక చైర్మన్ ఎన్నుకోవాలి, ఈ రకమైన ప్రాసెస్ ఉంటుంది. బట్ సడన్ గా వారు నన్ను చైర్మన్ గా డిక్లేర్ చేయడం, ఒక ఆఫీస్ లేదు, స్టాఫ్ లేదు, బడ్జెట్ లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదు, ఈ రకమైనటువంటి కార్పొరేషన్కి నన్ను చైర్మన్ చేస్తే, నేను ఆనాటున్న అధికారులని ఒక లాయర్గా కొంతమేరకు అవగాహన ఉంది కాబట్టి చట్టాల పట్ల, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎట్లా చేయాలనో అట్లా చేసి దానికి ఒక సీఎన్ పెట్టుకొని
మరి ఆ రిజిస్ట్రేషన్ వర్క్ కంప్లీట్ చేసి ఢిల్లీకి ద్వారా ఫైలుకు పంపి అవన్నీ అయిన తర్వాత ఐఏఎస్లు మా దాంట్లో డైరెక్టర్స్గా నియామకం చేసినారు. వారందరినీ కూడా ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లేకపోతే ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ రకంగా డైరెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్లు వారు అకౌంట్స్ దీంట్లో డైరెక్టర్ అవ్వాలంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ కూడా పాన్ కార్డులు ఇవన్నీ ఇవ్వాలి. ఆ రోజు చాలా ఇబ్బందికి గురయ్యాను. సీఎం గారేమో కలువరు, చెప్పుకుందామంటే ఆ వేదన ఎక్కడ ఉండదు. అయినా నేను అధికారులనే బతలాడుకొని ఒక లాయర్గా కాన్స్టిట్యూట్ చేసుకున్నాను నేనే దాని మొత్తం టీంని చేసుకొని ఒక చైర్మన్గా, తర్వాత డైరెక్టర్గా, ఆ తర్వాత డైరెక్టర్స్ అందరం కూర్చొని ఈ కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఎక్కడ కూడా బిల్డింగ్లు సంక్షేమ భవన్లో రూమ్లు ఖాళీ లేవు. ఆ తర్వాత మెల్లిగా ఆనాడు ఉన్నటువంటి అధికారి మల్లయ్య భట్ గారు, అలోక్ గారు అని అధికారులు ఉంటే వాళ్ళందరినీ నేను కలిసి అక్కడ ఒక రూమ్ అలాట్ చేయించుకొని ఆ రూమ్కి ఓ 2 కుర్చీలు అప్పుడు ఇవన్నీ కూడా సరంజామా ఏర్పాటు చేసుకొని మెల్లిమెల్లిగా ఆ తర్వాత జీతభత్యాలు స్టాఫ్ ఒక క్లర్కు అలాట్ చేయించుకొని ఒక అటెండర్ అలాట్ చేయించుకొని ఆ తర్వాత మరి కుల సంఘాలకు చైర్మన్, కుల సంఘాల వాళ్ళు ఎవరు వచ్చినా 10 మంది వస్తూ ఉంటారు. వాళ్ళు పాపం ఆశలతో వస్తారు. ముఖ్యమంత్రి గారేమో 1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టేసిన అని చెప్పేసరికి ప్రజలందరూ అక్కడికి లైన్ కట్టడం. నాకు అసలు ఏ చైర్మన్కి కూడా దండతో పాటు దరఖాస్తు వచ్చినటువంటి ఏకైక చైర్మన్ ఈ రాష్ట్రంలో నేనే. దండేస్తారు, దరఖాస్తు ఇస్తారు. దరఖాస్తులు ఏముంటుందంటే మా కులానికి లోన్లు ఎంతవరకు వచ్చినాయి, మా వృత్తిని ఏ రకంగా నువ్వు ఆదరిస్తావు, ఈ రకమైన దరఖాస్తులు, వారికి ఉన్న సమస్యలు, వారికి కులం పడుతున్న సామాజిక రుగ్మతలు. సో ఈ రకంగా అనేక సమస్యలు నన్ను బాగా దరఖాస్తులన్నీ పేరుకుపోయినాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను బడ్జెట్ని ఆనాడున్నటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని, వీరిని అందరినీ రిక్వెస్ట్ చేసి బతులాడుకుంటూ నేను ఇంకా దాన్ని డెవలప్ చేసి ఒక హాల్ ఒకటి క్రియేట్ చేయడం. అట్లా కష్టపడి మొత్తం ఎంబీసీలకు కూడా ఆత్మగౌరవం నిలబడేలా ఒక ఆఫీస్ ఉండాలి. ఆఫీస్ ఉంటే ఏమవుతుందంటే చైతన్యవంతమై వివిధ జిల్లాల నుండి అక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత నీటి సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం, ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని చాలా గొప్పగా ఇప్పుడు ఒక ఆఫీస్ అక్కడ మీరు వెళ్తే మీరు చూడండి. ఇప్పుడు సునాయాసంగా ఒక మంచి హాల్ ఉంటుంది, డైరెక్టర్స్ మీటింగ్ రూమ్ ఉంటుంది, తర్వాత చైర్మన్ ఛాంబర్ ఉంటుంది. సో ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అనేక ఇంత చేసినా సరే కష్టపడ్డాం, కానీ బడ్జెట్ పేరుకు 1000 కోట్లు ప్రతి అసెంబ్లీలో ప్రతి బడ్జెట్ సెషన్ లో కేటాయించేవాళ్ళు, కానీ 1000 కోట్లు మాత్రం అది కనిపించేది కాదు నిజంగా. సో జనాలకేమో ఆయన పేపర్లో కేసీఆర్ గారు స్టేట్మెంట్ 1000 కోట్లు ఇచ్చేసిన అనేసరికల్లా జనాలందరూ కేసీఆర్ చెప్పిండని అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కేసీఆర్ నోటి నుండి మాట్లాడేటప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఈజీగా చేరేది. ఆ మెసేజ్ చేరుతా ఉంది. వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఏమో బడ్జెట్ లేకపోవడం, అందులో నాకు చెక్ పవర్ కూడా లేకపోవడం. నేను ఎంత బేరకంటే అయినా స్కీమ్స్ డిజైన్ చేశాను. ఏది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు గతంలో. సో బీసీ సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా ₹1,00,000 గవర్నమెంట్ లోన్ ఇస్తే 20,000 బ్యాంకర్స్ ఇవ్వాలి. ఆ 80,000 వీళ్ళు ఇస్తే 80%, ఆ 20,000 గురించి చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ ₹1,00,000 వచ్చే లోపు ₹1,00,000 ఖర్చు అవుతుండే వాళ్ళకి. అటువంటిది తీసేసి నేను ₹50,000 స్కీమ్ ఒకటి డిజైన్ చేసి 100% సబ్సిడీతో ఒక బుడుబుక్కల వాళ్ళు, ఒక దొమ్మరి వాళ్ళు, ఒక రాజన్నలు, ఒక గోత్రాల కులం వాళ్ళు, ఒక మండివాడు, ఈ రకంగా అనేక కులాలు ఉన్నాయి చిన్న చిన్న ఇప్పటివరకు సమాజం చూడనటువంటి వాళ్ళు. వాళ్ళు మక్కబుట్టలు అమ్ముకోవడానికో, పూసల వాళ్ళు బాసనలు అమ్ముకోవడానికో, ఒక తట్ట బాసనలు కొనుక్కుంటే ఈ 50,000 వస్తే ఆ రోజువారీ ఖర్చు కింద వాళ్ళు తీసుకొని ఒక పూలు అమ్ముకోవడం ఏవో చేసుకునే వాళ్ళు మార్కెట్లలో. వాళ్ళకి ఆ రకంగా బ్యాంకు లింకేజ్ తీసేసి ₹50,000 చొప్పున లోన్లు ఇచ్చేటట్టు స్కీమ్ డిజైన్ చేసి నేను ప్రభుత్వానికి పంపి దాన్ని అనుమతి తీసుకొని కొంతమందికి అది బడ్జెట్ పోయేలా ఉంది. అవన్నీ కూడా కలెక్టర్స్, లోకల్ బాడీస్లో సెలెక్ట్ అవుతుంది సెలక్షన్ ప్రాసెస్. సో బడ్జెట్ ప్రభుత్వం నుంచి నేరుగా వారికి ఎలక్షన్స్ ముందు ఇచ్చేవారు. ఓకే ఓకే. తెలంగాణ మొదటి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పుడు మీ అనుభవం, మీ ప్రయాణం ఎలా ఉందో మీ మాటల్లో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిందంతా అదే. ఎంబీసీ చైర్మన్ గా నేను పడ్డ కష్టాలు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఆ తర్వాత బడ్జెట్ లేకపోవడమే. దీంట్లో ముఖ్యంగా ఏమి ఉండదండి. బడ్జెట్ కావాలి దేనికైనా. పిండి ఉంటే రొట్టెలు చేస్తాం. నాకు పిండి కేసీఆర్ ఇయ్యంది, నేను రొట్టెలు ఏడ చేయాలి జనాలకి? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మరి? క్వశ్చన్ చేసేలా ఉంటుందా? అలాంటి వాళ్ళు ఉన్న పదవి పోతుంది క్వశ్చన్ చేస్తే. మళ్ళీ రాబోయే కాలంలో చేయలేకపోతే ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? అందుకే ఇక ఇప్పుడు మాది ఎట్లా ఉంటుందంటే ఒక టీంలో
ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు, మేము దాన్ని చెయ్యాలి తప్ప బాస్ ఈజ్ రైట్ అనాలే తప్ప మేము బాస్ కి చెప్పేటటువంటిది ఏమి వెసులుబాటు ఉండదు. రాజకీయాలలో జనరల్ గా కూడా ఎవరైనా మంత్రులు కూడా డమ్మీయే. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద కేటీఆర్ గారి పోరాటం ఏ విధంగా ఉంది? కేటీఆర్ గారి పోరాటం అపరిపక్వత చెందినటువంటి నాయకుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటో తెలియదు, తెలంగాణ రాష్ట్ర పోరాటము తెలియదు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మధ్యలో జరిగినటువంటి ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి చేస్తున్న పోరాటానికి కూడా అడ్డంకులు సృష్టించినటువంటి వ్యక్తులే వీళ్ళు. కుటుంబంలో మరి వారికి మద్దతుగా కూడా లేడు, విదేశాల్లో ఉండే. స్థూలంగా చెప్పాలంటే కేటీఆర్ గారికి తెలంగాణ యాస, కోణము, తెలంగాణ భాష, ఆయన మాట్లాడుతున్న భాష కూడా సరే వేరే ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారి పట్ల వారి భాష అయినా, ప్రజల పట్ల వారు ప్రెస్ మీట్లలో మాట్లాడే విధానం కానీ ఇంకా అహంభావం తగ్గనట్టు మాట్లాడుతూ ఉన్నారు. వెలిసి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి నా అసలు గండిపేట నీళ్లు తాగిండా లేదా మొత్తం గుంటూరులో చదివేటప్పుడు గుంటూరు నీళ్లు, కృష్ణా గుంటూరు నీళ్లు, ఆ తర్వాత పూణేలో చదువుకున్నప్పుడు పూణే నీళ్లు, అమెరికాలో చదివేటప్పుడు అమెరికా నీళ్లు, తెలంగాణ నీళ్లు తక్కువ తాగిండు గండిపేట నీళ్లు. ఎందుకంటే గండిపేటకు ఒక పేరు ఉండేది, గండిపేట పానీ జో పియేగా ఓ వాపస్ నై జాయేగా అని, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా. సో ఇక్కడ తెలంగాణ అంటేనే ఈయన మాట్లాడే భాష, ఏం పీక్కుంటావో పీక్కో, ఏం చేసుకుంటావో చేసుకో, నేను జైలుకి వెళ్తా, యోగా చేస్తా, నేను తర్వాత పాదయాత్ర చేస్తా, మళ్ళీ రాబోయే కాలంలో మేమే గవర్నమెంట్లోకి వస్తున్నాం, నీ సంగతి చెప్తామని ఐఏఎస్ ఐపీఎస్లను బెదిరియడం. సో ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగ సమస్యలు, విద్య, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం, వాటి ఖర్చులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాటి కోసం విద్య మీద, వైద్యం మీద పోరాటాలు కానీ, సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వీటి మీద అవగాహన లేనట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో తెలంగాణకు కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వారు ఏదైతే అధికారంలోకి ఎట్లా రావాలి, తండ్రి తర్వాత నేను ఎట్లా ముఖ్యమంత్రిని కావాలి, మొత్తం ఆ రాజ్యానికి, తండ్రి యొక్క ఏర్పరిచిన రాజ్యానికి నేను రాజును ఎప్పుడు కావాలనే ఆతృతతో ఇవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ కూడా రేపు మరి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం అవన్నీ బయటపడతాయి, ఈయన గురించి తెలుస్తుంది. ప్రజలకు మాత్రం కేటీఆర్ గారి యొక్క అహంభావపూరితమైన మాటలతో ప్రజలకు చాలా కోపంతో ఉన్నారు. కేటీఆర్ని ప్రజలు ఆమోదించట్లేదు, యాక్సెప్టెన్స్ లేదు. కేటీఆర్ గారి మీద మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? వ్యక్తిగతం నాకు పెద్దగా నేను పోను వాటి జోలికి, చట్టాలు తెలిసిన వాడిగా. ఆయన వ్యక్తిగతమైన జీవితంతో మనకు సంబంధం లేదు. ఆయన ఎక్కడన్నా పోనీయండి, ఎవరితోనన్నా ఉండనియండి, ఏమన్నా ఊరేగనియండి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక గత ముఖ్యమంత్రికి తనయుడిగా, ఒక చదువుకున్నోడిగా, నేను పదే నేను చదువుకున్నా, నాకే ఇంగ్లీష్ వచ్చి అంటావు కదా, ఇన్ని క్వాలిఫికేషన్స్ నువ్వే చెప్పుకుంటావు. వాటిని ప్రజలకు ఉపయుక్తంగా పనిచేయాలి, వాటికి తగ్గట్టుగా పనిచేయాలి అని నేను కోరుకుంటాను. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని ఒక మంచి భాషతో ఒక మంచి పోరాటాన్ని నిర్మించాలి. నీలాంటి యువతకు ఆదర్శం కావాలి నువ్వు. కాబట్టి విద్యార్థి యువలోకానికి ఆదర్శంగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆయనకు ఒక సలహా కూడా ఇస్తున్న గతంలో ఆయనతో కలిసి పనిచేసినందుకు. మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడం లేదనా, లేక పార్టీ పనితీరు నచ్చకపోవడం వల్లనా? రెండు అవి కాకుండా ఇంకా కొన్ని. టిఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, అది సాధించినాం. అన్ని పక్షాలు, అన్ని వర్గాలు పోరాటం చేస్తే ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన తర్వాత ప్రజలు చాలా గొప్పగా మనని ఆదరించి ప్రభుత్వానికి కూడా మనకే అప్పచెప్పారు. ఒప్పచెప్పినప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ అవినీతి, అధికార మదం, అహంభావం, అహంకారం, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన, ఇవి కదా కోరుకుంది ప్రజలు. ఫస్ట్ తెలంగాణ పోరాటంలోనే ఉంది. మనకి ఎక్కడ అహంభావపరమైన అన్యాయానికి గురి చేస్తున్న పాలకుల పైన పోరాటం చేసినాం. మళ్ళీ అదే క్యారెక్టరిజం తెలంగాణ వాడిగా మీరే తెచ్చుకుంటే, ఇప్పుడు నేను చూడండి, నేను మీరే అంటున్నాను. ఇప్పుడు ఈ రోజు భాష చూడండి మీరు, కేటీఆర్ గారిది. గతంలో కేసీఆర్ గారు అన్నారంటే ఆయన ఏజ్లో పెద్ద ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం కారుడై ఉండొచ్చు, ఆయన కొట్లాడేటప్పుడు వీళ్ళు ఎవరు కలిసి రాలేదు కాబట్టి ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకోవడానికి అన్నాడు అనుకుంటాం. కేటీఆర్కి ఏమైంది? ఉద్యమంలో మధ్యలో జరిగిన ఆయన కదా, ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చి.
సారు నిరాహార దీక్షలు చేస్తుంటే కూడా ఆమరణ దీక్షలో ఆయన చచ్చిపోగల అని చెప్పి మీరు అందరూ కూడా ఆయన విత్డ్రా చేయించే పనిలో ఉన్నారు. కానీ ఓయూ విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ, తెలంగాణ పోరాట యోధులు అందరూ రిక్వెస్ట్ చేసి ఆయన అండర్ స్ట్రైక్ ని కంటిన్యూ చేయించారు. మీరేమో ఆయన అండర్ స్ట్రైక్ ని విత్డ్రా చేయించి ఈ ప్రపంచ చరిత్రలో ఈ రోజు తెలంగాణ చరిత్ర నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఏ రకంగా రాస్తుండే, ఆమరణ దీక్ష మధ్యలో విరమించిండు అని రాస్తుండే. ఎవరు కొడుకు మాటలు బిడ్డ మాటలు వింటే. మరి అది అయినకుండా మేము పౌర సమాజం అంతా కూడా ఆయనని వెన్నంటి ఉండి మేము గొప్పగా ఆయన ఆమరణ దీక్ష చేయించి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేయించినామంటే మేము గొప్పోళ్ళమా, ఇక కుటుంబ సభ్యులు గొప్పోళ్ళ? సో అందుకనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అనేక బాధలు, మేమందరం పునాది రాళ్ళం. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ భవనం కట్టేటప్పుడు ఆ బునియాది రాళ్ళు మోసినాం మేము. ఆడ దోమలు గరుస్తుంటే ఆడ ఇసుక కుప్పల మీద పడుకున్నాం. అనేక మందిని ఆ రోజు సుదర్శన్ రావు గారు ప్రతి పనికి మమ్మల్ని పిలుస్తుండేవారు. అనేక మందిని ఇలా పునాది రాళ్ళు అన్నిటిని కూడా కాదని నువ్వు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకున్నాం. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా ఇప్పుడు ఊడిపోతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే ఊడిపోతున్నారు. ఇప్పుడు పునాది రాళ్ళు మాలాంటి వాళ్ళందరం కూడా కదులుతా ఉన్నాం ఆ పార్టీకి వెళ్ళి. కదిలినప్పుడు ఏమవుతుంది, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కొలాప్స్ అయింది. ఇంకోటి సామ్రాజ్యవాదం విస్తరణ. నువ్వు మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోనే ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినవా? కనీసం ఒక హ్యాట్రిక్ కొట్టేదాకానన్నా, మూడోసారి అధికారంలోకి వచ్చేదాకానన్నా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పేరు ఉంచాలి కదా. అన్ని పేర్లు నువ్వు జడిపేస్తావు, టీజీని జడిపేస్తావు. ఇలా తెలంగాణ తల్లి మీద వివాదం చేస్తుంటావు. ఇలా విగ్రహాలు తీసి నేను గాంధీ భవన్ కి పంపుతాను కేటీఆర్ అంటాడు. నీ విగ్రహాలను తీసి నేను పెడుతున్నాను రేవంత్ రెడ్డి అంటాడు. మీ ఇద్దరు డ్రామా డబ్ల్యూడబ్ల్యూ ప్రోగ్రామ్ యుద్ధం చూడడానికి ప్రజలు ఉన్నది. ఇలా గవే సమస్యలు ఉన్నాయా? చేసిరా తెలంగాణ ఉద్యమకారుల కాలంలో కేబీఆర్ పార్క్ దగ్గర కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యమకారులను 369 మందిని కాల్పులకు గురి చేసిన ముఖ్యమంత్రి బొమ్మ తీసేసిరా? ప్రభుత్వం 10 ఏళ్ళు చేసి ట్యాంక్ బండ్ మీద అన్ని మార్చేస్తాం ఆంధ్ర విగ్రహాలు అన్నారు, మార్చేసిరా? ఇవన్నీ ఏం కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఆయన పెట్టిండు, ఈయన తీసేస్తాడు. గీ డ్రామా అయింది. ఒకవైపు కులగణన జరుగుతూ ఉంది బీసీల పట్ల, దాని మీద మాట్లాడరు, చర్చ చేయరు. ఏ రకంగా జరుగుతుంది దాని సమీక్ష ఎట్లుండాలి, ఆ మొత్తం చర్చ పక్కకు పోయేటట్టు ఇవాళ అవినీతి మీద చర్చ రాకుండా ఇటువంటి డ్రామాలన్నీ చేస్తా ఉన్నారు వీళ్ళు. అదే రకంగా మీరు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం. పోనీ మాకు ఎటువంటి అవకాశాలు ఉద్యమకారులకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దొంగల్ని, ద్రోహుల్ని, మానుకోటలో రాళ్లతో కొట్టిన వాళ్ళని, ఇక్కడ పోలీసులతో కొట్టించిన వాళ్ళని, ఆనాడు ఉన్న హోంమంత్రుల్ని, ఆనాడు ఉన్న అధికారులని ఇలా అందరినీ తీసుకొని నీ పక్కకి వేసుకొని ఊరేగుతున్నావు. నువ్వు కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ లెక్క పెట్టండి. మొత్తం తెలంగాణ పోరాటంలో మమ్మల్ని రాళ్లతో కొట్టిన వాళ్ళు, లాఠీలతో కొట్టిన వాళ్ళు అందరినీ పక్కకు పెట్టుకున్నారు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, నేను పేర్లతో స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రవీణ్, ఆయన ఎవరు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది కేటీఆర్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నడూ పని చేశారు తెలంగాణ కోసం. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రి మల్లారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏడబడుకున్నాడు. వాళ్ళ రాజేశ్వరరెడ్డి ఎప్పుడు వచ్చిండు ఉద్యమంలో. ఇలా అనేక మంది అధికారులు, వెంకటరామరెడ్డి కలెక్టర్ ఎప్పుడు పనిచేసిండు. ఇవన్నీ పదవులన్నీ లైన్ గా లెక్క కడదాం. సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ రోజుల్లో పట్నం మహేందర్ రెడ్డి గారు, మంత్రి పదవులన్నీ ఎవరికి ఇచ్చినావు? సరే, నువ్వు అధికారంలోకి వచ్చి నీ కుండలో ఇంత బువ్వగలిగినప్పుడే, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కాబట్టి ఉద్యమకారులు ఏదైనా ఆశించవచ్చు. మరి వారి తగ్గట్టు ఉద్యమకారులకు పదవులు ఇస్తే ఏమవుతుంది? నీ చేతులు నామినేటెడ్ కూడా వాళ్ళకి వేయాలనా? గవర్నర్ కోట ఎమ్మెల్సీలు వాళ్ళకి వేయాలనా? సునాయాసంగా పార్టీ గెలిపించేటటువంటి సీట్లన్నీ కూడా నువ్వు కనీసం అప్పుడన్నా పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన కార్యకర్తలు కనిపిస్తలేరు. అహంభావపూరితం, కలవకపోవడం. సో ఈ రకంగా అన్నిటికీ వెరిసి మేమంతా ఉద్యమకారులం ఒక్కొక్కరుగా బయటికి వెళ్తా ఉన్నారు. సో ఆయనే చెప్పినాడు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ, ఇంక ఉద్యమం లేదు, ఉద్యమం లేదు అన్నాడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఉద్యమకారులందరూ మళ్ళీ మేము ఈసారి తప్పు చేసినాం, ఈసారి టాప్ ప్రియారిటీ ఇస్తాం. కానీ మాకు అందరికి తెలియదా నీ మోసం? ఇప్పుడు దగ్గర తీసుకుంటావు, ఉద్యమకారులను మళ్ళీ ఆకట్టుకొని పని చేయించుకుంటావు. ఆ తర్వాత టికెట్లు చేయాల్సి వచ్చినప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎంత ఉంది, వీడు గెలుపు గుర్రమా కాదా చూసి మళ్ళీ ఇస్తాడు. ఆయనకు కావాలి ఏంటంటే 61 మంది ఎమ్మెల్యేలు కావాలి. వాళ్ళందరూ కూడా డబ్బులు బాగా పెట్టుబడులు ఉన్నటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకం పనిచేసిరా, తెలంగాణ ఉద్యమంలో లేరా, ఈ పార్టీ ఓడా కాదా, ఇవన్నీ ఏముండవు. 61 మంది ఎమ్మెల్యేలు గెలవాలి, ముఖ్యమంత్రి కావాలి, దాన్ని 100 మంది ఎమ్మెల్యేలను చేసుకోవాలి, అందరినీ తెచ్చుకొని దాన్ని సుస్థిరమైన పాలన అనాలి. మంచిగా 5 ఏళ్ళు ఎవడు అడగకుండా ప్రతిపక్షమే లేకుండా చేయాలి.
చేసేసి ఇక ఆయన అనుకున్నదే రాజ్యంగా నడిపియాలి. ఆయన ఏది ఆలోచిస్తే అది. ఇవాళ 6 నెలల్లో కాళేశ్వరం నిర్మాణం కావాలి, 6 ఏళ్లలో కుప్పకూలాలి. గింతే కదా ఆయన చేసినటువంటి వ్యవహారం. దక్షిణ తెలంగాణలో అయితే చాలా దుర్భిక్షమైన పరిస్థితులు. నువ్వు కాళేశ్వరంకు 1,00,000 కోట్లు పెట్టినప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఎంత పెట్టినవు? బడ్జెట్లోనే తెలుస్తుంది కదా నీ సీతకన్ను. సో ఈ రకంగా అనేక అంశాలలో కూడా మూసీ నదిని ఈరోజు కంపెన్సేషన్ గురించి కొట్లాడదాం. అక్కడ ప్రజలు ఎవరైతే డిస్లోకేట్ అవుతున్నారో వాళ్ళందరికీ చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి ఇయ్యాలి. ఒకవేళ మానవీయ కోణంలో కూడా చట్టాలు ఇబ్బంది పెడితే కూడా మానవీయ కోణంలో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. మూసీ నది తద్వారా మంచిగా కావాలని కోరుకోవాలి. ఇది కదా అభివృద్ధి నమూనా అంటే. నువ్వు అన్ని ఏ పని చేసినా ప్రభుత్వాలని విమర్శిస్తూ ఈ రకంగా చేయడం కూడా నేను కూడా తప్పే అంటున్నాను. సో అన్ని ఎక్కడ కాదండి అవినీతి. వాళ్ళు చేసిన ప్రతి పనిలో అవినీతి. ఇవాళ అమరవీరుల స్తూపం కడితే ఆ స్తూపంలో కూడా అవినీతి జరిగింది. సెక్రటరియట్ దాంట్లో కూడా అవినీతి జరిగింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది. కరెంటు సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్. ఇవాళ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటే సబ్ క్రిటికల్ ద్వారా యాదాద్రి కడతావు. ఛత్తీస్గఢ్కు నువ్వు టైం సకాలంలో చెల్లించక విద్యుత్తులు అనేక ఇంట్రెస్ట్ రూపంలో ఇవాళ బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. అప్పుల కుప్ప చేసినావు తెలంగాణ. అంటే తెలంగాణ మనం కొట్లాడింది మొత్తం అప్పుల కుప్ప చేసుకోవడానిక, అవినీతిమయం చేసుకోవడానిక, సో కుటుంబం వృద్ధి చెందడానిక కాదు కదా. వారి కుటుంబం కోసం మేమేదైనా కూలి పనికి రాలేదు కదా. తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చినాం మేమంతా. సో అనేకం ఒక్కటి కాదు. తెలంగాణలో విద్యని ప్రైవేటీకరణ చేయడం. ఈ 75 ఏళ్లలో తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయా అండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు నమ్మి ప్రభుత్వానికి తీసుకొస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయా? అవి కూడా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు నీ కింద పెట్టుబడిదారులు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తావా? పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ యూనివర్సిటీలు పప్పు బెల్లాల్లాగా వాళ్ళకి వచ్చినవే. ఇలా ప్రైవేటు కార్పొరేట్ వైద్యాలయాలు గతంలో ఎంత ఉండే, ఈ రోజు ఎంత పెద్ద కార్పొరేట్ వైద్యాలయాలని. అంటే విద్యని ప్రైవేట్ పరం చేస్తావు, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తావు. గిందుక తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది. సో వైనాట్ ఎందుకు ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఇయ్యలేకపోతున్నావు? గది కదా బంగారు తెలంగాణ అంటే. బంగారు కిరీటం తెలంగాణ తల్లికి ఉండాలి. బంగారు బిందెలో బోనం పెడతారా అంటే ఎవరన్నా? కుండలో చేయాలి కదా. పంచ భూతాలతో తయారైన కుమ్మరివాడు చేసే కుండలో పెట్టాలి బోనం. అమ్మవారు అప్పుడు నైవేద్యం ఆరగిస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి కుమ్మరి పెంకలో పెడతారు నైవేద్యం. ఆయన ఎవరు ఒరిస్సాలో జరిగే జగన్నాథ టెంపుల్లో జరుగుతుంది. ఈ రకంగా మొత్తం చరిత్రని కనుమరుగు చేసి మొత్తం మీరు బంగారం అయ్యాం, బంగారు తెలంగాణ ఈ రకంగా చేయడం వల్లనే కేసీఆర్ గారు ఈ రోజు కూడా చూడండి, మీరు ప్రతిపక్ష నాయకుడిగా గంత పెద్ద నాయకుడు ఇవాళ నీకేమన్నా అపోజిషన్ లీడర్ గా సౌకర్యాలు అవసరం? గా కార్లు, గా జీతం, గా వెసులుబాటు. ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినావు, గజ్వేల్ ప్రజలలో తిరిగావు. ఎమ్మెల్యేగా ప్రజలలో తిరిగావు. అసెంబ్లీకి పోయి అటెండ్ చేయవు అపోజిషన్ లీడర్ గా. అంటే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతారహితంగా ఏంటి నీ అనుభవం? ప్రజలు ఓడగొట్టిరు, నేను ఫామ్ హౌస్ లో వంట అని నువ్వు ఎన్నికలలో ఉన్నావు, అదే చేస్తున్నావు. మరి అది వదిలే కనీసం ప్రజలు సబ్బు ఉప్పు బీద ప్రజలు కొట్టినే కదా బట్టలు, ఈ ట్యాక్స్లు అన్ని వస్తున్నాయి కదా, ఆ ప్రజాధనంకెళ్ళే కదా నీ జీతం. గవి అవసరమా కేసీఆర్ గారికి? ఇంత పెద్ద నాయకుడివి. లేదు నీకు ఆపోజిషన్ లీడర్ ఎవరికి ఇవ్వాలని నీ కొడుకుకే ఇచ్చుకో, నీ అల్లునికి ఇచ్చుకో. వాళ్ళిద్దరు నువ్వు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాయను, కనీసం అపోజిషన్ నాయకుడిని నీ కొడుకునో అల్లున్నో చేయడానికి కూడా నువ్వు భయపడుతున్నావు. దాని సౌకర్యాలు మాత్రం నేను అనుభవిస్తా కానీ తిరగా. ఇప్పుడు గవర్నమెంట్ కార్ ఇస్తుంది అపోజిషన్ నాయకుడిగా, ఎందుకు ఇస్తుంది? బయట తిరగడానికి కదా, ఫామ్ హౌస్ లో పెట్టుకొని కూర్చోవడానిక? గన్మెన్ల సెక్యూరిటీ బయట తిరుగుతుంటే ఏం కాకుండా వాళ్ళకి జీతాలు లక్షల రూపాయల జీతాలు ఇవాళ ఉన్న పోలీస్ సెక్యూరిటీకి. నువ్వు ప్రజలలో తిరిగితే ఆ సెక్యూరిటీ అవసరమని ఇచ్చింది. నువ్వు ఫామ్ హౌస్ ఉండేమంటేది ఉంటే సరెండర్ చేయి. ఒక విద్యార్థి 75% అటెండెన్స్ లేకపోతే బీటెక్ విద్యార్థులు ఎంతో మందిని కాలేజీలు సస్పెండ్ చేస్తున్నాయి, అద్రఘనంగా వాటికి మళ్ళా ఫీజులు కట్టించుకుంటున్నాయి. మరి ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే నేనేం చేయాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు కేటాయించినటువంటి సెలవులే కాకుండా ఒక్కరోజు వారికి ఉన్నటువంటి అనుమతి లేని రోజు అటెండెంట్ లేకపోతే వాళ్ళ జీతం కట్ అవుతుంది. మరి నీ జీతం కట్ అవుతుందా? ఎమ్మెల్యేగా అపోజిషన్ లీడర్గా నీ సౌకర్యాలు కట్ అవుతున్నాయా? ఏం అసెంబ్లీ నడుస్తుంటే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే అక్కడ ప్రతిపక్ష నాయకుడి యొక్క విలువ అసెంబ్లీలో ఎట్లా? అది అసలు టీవీలు తెరిస్తే చాలు మండలిలో కవిత గారు
అసెంబ్లీలో బావబొమ్మర్దులు, మండలిలో కూతురు, నువ్వు ఫామ్ హౌస్. రాజరికం పోయింది కదా. ప్రజలకు బుద్ధి ఉండాలి. నిజంగానే ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రజలు ఇటువంటి రాజరికంలా ఒక కుటుంబానికి ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేసి వేయాలి ఈ వారసత్వాలకు. అనేక మంది ఈరోజు విద్యావేత్తలు ఇటువంటి వాళ్ళు పోయి చర్చలు చేయాలి కదా శాసన మండలిలో. ప్రతిపక్ష పార్టీకి వచ్చే సమయం అంతా విఘ్నులు, విజ్ఞానవంతులు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు వారి యొక్క అభిప్రాయాలు వెలిపించే వేదికగా ఉండకుండా కేటాయించిన సమయం అంతా నీ కుటుంబ సభ్యులే. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన సమయం అంతా హరీష్ రావు, కేటీఆర్. శాసన మండలిలో ప్రతిపక్షానికి కేటాయించిన, టిఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి దాన్ని మొత్తం కవిత గారు. అంటే మిగతా వాళ్ళు నాయకులు ఎవరు లేరు, వారికి ఆలోచనలు లేవు, వాళ్ళ చదువులు లేవు, ఇవి చర్చింపబడొద్దు. రాబోయే కాలంలో ప్రజలు ఇటువంటి కుటుంబాలని దయచేసి ఒక కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీని కొని పెడితే గట్లనే ఉంటది. మార్పు ప్రజల్లో కూడా రావాలి. తెరాస బారాసగా మార్చిన తర్వాతే పార్టీలో అంతర్గత గొడవలు మొదలయ్యాయా, లేకపోతే ఆ పార్టీ నేత తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక మొదలయ్యాయా? ఇది పార్టీ మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారి మీద ప్రజలకు అపారమైన నమ్మకం, మంచిగా డెవలప్ చేస్తారని అనుకున్నాం. అప్పుడు తప్పులు చేసినా మేము ఏమనుకున్నామంటే తెలంగాణ వాళ్ళకి పరిపాలన చాతనైతే లేదని బయటోడు ఎక్రియగల, మనోడి చెడ్డోడైనా గానీ నడవని అని 5 ఏళ్ళు స్థిరమైన పాలన జరగాలని ప్రజలందరం, తెలంగాణ ఆ రోజు పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరం కానీ అనుకున్నాం. ఈవెన్ అపోజిషన్ లో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కూడా ఏమనుకున్నారంటే కరీంనగర్ లో ఎన్నిక జరిగినప్పుడు కేసీఆర్ గారు గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు, లేకపోతే ఆయన ఓడిపోతే తెలంగాణ వాదం లేనట్టు చిత్రీకరించగల ఈ సమైక్య ఆంధ్ర చెందినటువంటి వారు అని చెప్పి ఆ రోజు అనివార్య పరిస్థితులలో ఆయన గెలిపించుకున్నట్టే ప్రభుత్వాన్ని కూడా మొదటి 5 ఏళ్ళు చాలా చక్కగా నడవాలని ప్రజలందరూ కోరుకున్నారు. అనేక మంది నాయకులు కూడా కోరుకున్నారు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా. ఆ 5 ఏళ్ళు అయిపోయినాక సెకండ్ టర్మ్ వచ్చినాక మొత్తం బంధు, ప్రీతి, అనురాగ, ప్రేమ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఆంభావం, ఆయన కలవకపోవడం, ఆయన అసలు ఎవరిని పట్టించుకోకపోవడం. అసలు కేటీఆర్ నేను అడుగుతాను ఒకటి, గండిపేట నీళ్ళు తాగుతున్నాడు ఆయన, అమెరికాలో నీళ్లు తాగబట్టే. అంతకుముందు చదివేటప్పుడేమో గుంటూరులో నీళ్ళు తాగే. ఆయన మొత్తం విదేశాల నీళ్ళే ఎక్కువైపోయినాయి. తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ గండిపేట నీళ్లు ఆయన బాడీలో తక్కువైపోయినాయి. అందుకే తెలంగాణ పట్ల ప్రేమ లేదు. ఇంకా ఆయన ఆంభావపూరితంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. చర్చ చేయాలి కదా అసెంబ్లీలో, సమస్యలు, హైడ్రా మీద చర్చ చేయాలి, మూసీనది మీద చర్చ చేయాలి, పర్యాటనం మీద చర్చ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అనేక నిధులను కేటాయిస్తున్నది, అవి వృధా పోతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిగా వినియోగించట్లేదు, దాన్ని చర్చ చేయాలి. లేకపోతే కనీసం మా బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే మీరే అడ్డం వస్తారు సభలో. ఇలా మన నవోదయ పాఠశాలలు ఇచ్చినాం, అమృత్ పట్టణంలో 7-8 వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా సరిగా ల్యాండ్ అయ్యేటట్టు చూడాలి కదా. సో ఇవన్నీ ఏవి చర్చలు జరగకుండా ఉండడానికి బావ బొమ్మర్దులు, అక్కడ కూతురు, ఇది ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామా అయిపోయింది తెలంగాణ. అందుకని అనేక అవినీతి ఆరోపణలు ముఖ్యంగా. సో వీటన్నిటికీ విసుగు చెంది ఒక్కొక్కరు బయటకు వెళ్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు ఎన్నిసార్లు కేసీఆర్ గారిని కలిసారా, లేక మీకు అపాయింట్మెంట్ దొరికింది? కలిసినాం. అపాయింట్మెంట్ అంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా పోయినప్పుడు దొరికింది, కానీ అఫీషియల్ గా ఎంబీసీ చైర్మన్ గా సమీక్షలు మాత్రం దొరకలేదు. అఫీషియల్ గా ఒక రాజకీయ నాయకుడిగా నా ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యలు చెప్దామంటే ఆయన ఎమ్మెల్యేనే సుప్రీం అన్నట్టు, వాళ్ళకే అధికారాలు, వేరే ఎవరు మాట్లాడొద్దు, ఒక ఎమ్మెల్యే తప్ప. ఆ రకంగా ఒక సామంత రాజులను పెట్టుకున్నట్టుగా, మిగతా నాయకులుగా అన్నట్టుగా ఉండేది. సో కాన్స్టిట్యున్సీ ప్రజల అభివృద్ధి కానీ, లేకపోతే ఈ ఓబీసీ కులాలకు చెందిన వారి సమస్యల పట్ల కానీ చర్చించడానికి, లేదా ఎంపీసీ చైర్మన్ గా సమీక్ష చేసుకోవడానికి మాత్రం ఎప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు. పర్సనల్ గా పోవడానికి, పర్సనల్ గా మేము ఏదో మంత్రి కార్లో కూర్చోనో, లేకపోతే ఎవరినో బతలాడుకోనో, అక్కడ సెక్యూరిటీనో ఎవరినో బతలాడుకొని పోయి కలవడం, ఆ రకంగా కలవడం అయితే జరిగింది. అది లాస్ట్ 2 ఏళ్ళు మాత్రం ఆ పర్సనల్ గా కలుగుడ్సులు కూడా వాళ్ళు రానియలేదు. లాస్ట్ 2 ఇయర్స్ ఏమైందో కానీ ఆ 10 years లో ఒక 8 ఏళ్ల తర్వాత మాకు అపాయింట్మెంట్లు దొరకలేదు. ఒక పర్సనల్ అనుబంధంగా కలవడానికి, ఫ్యామిలీలో కలవడానికి కూడా వారు ఎటువంటి అవకాశం దొరకలేదు.